హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ పెసర పునుగులు పులుసు అండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా పెసర పునుగులు తీసుకోండి. అవి ఇలా మెత్తగా స్పాంజీలా ఉండాలండి. ఇలా ఉంటేనే మీకు కర్రీ బాగుంటుంది. నెక్స్ట్ కర్రీలోకి కావాల్సిన మసాలా మనకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు మెత్తగా పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కచ్చబచ్చగా మిక్సీ పట్టుకుని వేసేసుకోవాలండి. నెక్స్ట్ అందులోనే గ్రీన్ చిల్లీ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా నెక్స్ట్ అందులోనే పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అందులోనే ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోండి. ఇది రా సాల్ట్ అండి, దానివల్ల మీకు టేస్ట్ బాగుంటుంది కళ్ళుప్పు వల్ల. నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న పెసర పునుగుల్ని వాటిలో వేసేసుకోండి. నెక్స్ట్ ఒక నిమ్మకాయ కంటే పెద్ద సైజు చింతపండుని తీసుకుని రసం పిండుకోండి. దీనిలో పెసర పునుగులు మునిగే వరకు రసాన్ని పిండుకోండి. ఇలా చింతపండు రసం పిండేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. నెక్స్ట్ ఉడికాక మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలాని అందులో వేసేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, లేకపోతే పునుగులు విడిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఇంకో 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికాక స్టవ్ ఆపేసుకోండి. దగ్గరకు వచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకుని. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.